నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది. అసలు చేతిలో మొబైల్ లేకుండా కనీసం ఒక్క రోజు కూడా గడవట్లేదు. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి జీవితం మరింత సులువైపోయింది. షాపింగ్ మొదలు అనేక పనులను ఇంటి నుంచే చక్కబెట్టుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఎంతో మందికి జీవనాధారంగా కూడా మారింది. అయితే దీనివల్ల లాభాలు ఎన్నో ఉన్నా నష్టాలు అంతకు మించి ఉంటాయి. కనుక స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదలా ఉంచితే బడ్జెట్ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండేలా కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి ఓ టెలికాం కంపెనీ భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 3 సిమ్ కార్డులు వాడుకునే విధంగా, అది కూడా బడ్జెట్ ధరలోనే ఫోన్ని అందుబాటులోకి తెచ్చింది. మీలో ఎవరైనా కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే దీనిపై ఓ లుక్ వేయండి. ఇంతకు ఈ బడ్జెట్ మొబైల్ను తీసుకొచ్చిన కంపెనీ ఏది అంటే మోటరోలా. ఈ కంపెనీ తాజాగా బడ్జెట్ ధరలో వచ్చే మోటో G04 ఫోన్ను లాంచ్ చేసింది. మోటో G04 సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14తో బడ్జెట్ ధరలో అనగా కేవలం 7,000 రూపాయలకే అందుబాటులోకి ఉంది. మోటో G04 ఫీచర్ల విషయానికి వస్తే IP52 వాటర్ రెసిస్టెంట్, 15 వాట్స్ ఛార్జర్తో కూడిన 5000 mAh కెపాసిటీ గల బ్యాటరీ, డాల్బీ అట్మాస్ స్పీకర్తో వస్తుంది. క్వాడ్ పిక్సెల్ కెమెరా సిస్టమ్తో కూడిన 16 మెగాపిక్సెల్ AI కెమెరాతో వస్తుంది. మోటో G04 స్మార్ట్ ఫోన్ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, సాటిన్ బ్లూ, సన్ రైజ్ ఆరెంజ్ అనే 4 రంగుల్లో లభిస్తోంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే మోటో G04 4GB 8GB ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ బూస్ట్తో దీన్ని 16GB వరకు విస్తరించుకోవచ్చని మోటరోలా కంపెనీ వెల్లడించింది. అలానే 64GB 128GB 2 స్టోరేజ్ ఆప్షన్లతో మైక్రో SD కార్డ్ని ఉపయోగించి స్టోరేజ్ని 1TB వరకు పెంచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అన్నిటికన్నా ఆసక్తికరమైన అంశం ఏంటంటే దీనిలో ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. 2 మెమరీ వేరియంట్ల ధరలు 6,999 అలాగే 7,999గా ఉన్నాయి. అయితే లాంచింగ్ ఆఫర్లో భాగంగా కస్టమర్లు ఇతర ఫోన్ల ఎక్స్చేంజ్పై 750 అదనపు తగ్గింపుతో 4GB 64GB వేరియంట్ మోటో G04 ఫోన్ను 7,000 లోపే అనగా 6,249 రూపాయలకే పొందవచ్చు. మోటో G04 ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్, మోటరోలా వెబ్సైట్ ఇంకా రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. కనుక బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే వారు దీనిపై ఓ లుక్ వేయవచ్చు. మరి ఈ మొబైల్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.